SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే సినిమా కష్టాలు ఈ స్ట్రగుల్స్ అనేవి మామూలుగా తొలి అవకాశం వచ్చే వరకు ఖచ్చితంగా అందరికీ కావాలి. సినిమా కష్టాలు అంటే ఎలా ఉండేది అంటే అన్న, డిగ్రీ అయిపోయిన 2000 టైంకి వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయాలి అని మా మదర్, ఆవిడకి ఏదో నేను జాబ్ చేస్తే ఇష్టంగా ఉండేది. ఒక కంపెనీలో అకౌంట్స్ నేర్చుకుంటూ బీకామ్ చేసి వచ్చేసాను. నేను ఎంకామ్ ప్రైవేట్గా చేస్తూ తిరిగేవాడిని. నేను ఎక్కడికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కేబీఆర్ పార్క్ వస్తారంట కదంటే 4 గంటల నుంచి అక్కడ వెయిట్ చేయటం, ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఒక సినిమాకి ఇలా ఆడిషన్ జరుగుతుంది, అదేం తెలియదు. ఎక్కడైనా రోడ్ మీద షూటింగ్ జరుగుతుంటే ఎవరిని అడగాలండి, యాక్టర్ వాళ్ళంటే ఎవరినో కోడేటర్ని చూపించేవారు. రేపు ఫోటోలు పట్టుకుని రేపు వచ్చేయంటే మన్నాడు అక్కడికి వెళ్ళి నుంచిన వాళ్ళం. లొకేషన్ షిఫ్ట్ అయిపోతారో అది తెలిసేది కాదు. అంటే అంత అవగాహన లేదు తను. తర్వాత ఎవరైనా ఒక సినిమాలో ఎక్కడో నాగార్జున గారు వెనకాల కూర్చున్నాడు, మన్మధుడిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో, ఆయనతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించడం. మన సారథి థియేటర్ వెనకాల మా ఊరు కుర్రోళ్ళు ఒక హోటల్ పెట్టారు, సాయి ప్రియ. అక్కడ కొంతమంది వచ్చి టీ తాగుతుండేవారు ఆర్టిస్టులు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం శని ఆదివారాలు. మళ్ళీ మిగతా రోజుల్లో మన డబ్బు మనం సంపాదించుకోవాలి. 3000 జీతానికి 2500 జీతానికి చేసి అది విచిత్రమైన స్ట్రగుల్. తర్వాత ఏమైందంటే అన్న, పాయింట్ ఆఫ్ టైంలో ఈ చదువు లేని ఉద్యోగాలు చిన్న చిన్నవి మన వాళ్ళ తెమలతో ఏదో చేసుకుందాం అని చెప్పి మా ఊరు వెళ్ళిపోయా. అక్కడ ఏదో చెరువులు చేసి ఏదో ఒక షాప్ పెట్టి అవన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అవి. తర్వాత ఒకరోజు ఒక ఊర్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ కలవటం, అక్కడి నుంచి రేపు కుదరటం, తను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్లో షూటింగ్కి వచ్చినా నాకు ఫోన్ చేయడం, నేను వెళ్ళి కలవడం. అలా ఒకరోజు పరుగు షూటింగ్కి వెళ్ళా, రాజమండ్రి పక్కన కేశవరం పరుగు. అక్కడ దిల్రాజు గారు చూసి అప్పటికే కొత్త బంగాళాకు అనౌన్స్ చేసి ఇచ్చారు. తొలి అవకాశం దిల్రాజు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న, ఇస్తున్నా అని చెప్పేశారు రాజు గారు. తర్వాత ఒక 20 రోజులకి ఇప్పుడు నేను ఎవరితో చెప్పలా, నేను ఇంట్లో కూడా చెప్పలా. అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా, మళ్ళీ చెప్పిన దాకుండి మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా సినిమాలో అవకాశం వచ్చింది, సినిమా మ్యాటర్ అయిపోతారు అన్నాడండి. మామూలుగా ఉండదు. సో ఒక 20 days తర్వాత సునీల్ కాల్ చేసాడు. అన్నయ్య చెప్పా, ఎరా రాజుగారు నిన్ను ఒకసారి రమ్మన్నారు అన్నాడు. ఎక్కడంటే అలా ఆఫీస్కి వెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగున్న రోడ్లో ఉంటుంది అన్నాడు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు. ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ ఎలా ఇవ్వాలి నాకు ఒక ఐడియా ఉంది, స్టేజ్ మీద చేసి చూపించవచ్చని. అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం ఏమి నాకు కనపడలే. సో నేను ఇలా నా పేరు ఇది, నేను ఇలా నాకు ఇంట్రెస్ట్, నేను చేయాలని వచ్చాను. కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన. రాజుగారు ఏంది కెమెరా కొత్త అన్న. అవును సార్ అన్న. ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్న. రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు, నా పేరు ఇది, మా ఊరు ఇది అని చెప్పింది. ఆడిషన్ అంతే, ఒక సీన్ ఇచ్చి పర్టికులర్గా చేయలేదు లేదు. రాజుగారు ఓకేలే నువ్వు వెళ్ళు అన్నారు. అన్న తర్వాత చోటగా నాయుడు గారు, శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళిద్దరు లేరు. ఇలా కాదు, ఈ కుర్రాడికి సీన్ ఎలా చేస్తాడో సార్ చూడాలి, కొంచెం లేతగా ఉన్నాడు, సేమ్ ఆ ఇంటర్మీడియట్ కుర్రాడిలాగా, కొంచెం ఇంటి గడ్డం అది పెంచమని. అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి. వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్ చదువుతుంటాను. 4-5 ఏళ్ళు పెద్దోడే, కొంచెం గడ్డం అది పెంచమనండి అని. ఒక 20 days తర్వాత మళ్ళీ పిలిచారు. అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకు ఏం అర్థం లేదంటే, ఇప్పుడు నువ్వు కాలేజీలో అమ్మాయిని ఎలా ఆడిపించోడు అలాంటివి 4-5 చెయ్యి ఇక్కడ అన్నాడు. అయితే నేను రాసుకుంటానండి అని ఏవో రాసి చూపించామని చెయ్యి అన్నాడు. చేశా. అప్పుడు ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న. అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు. తర్వాత కొన్ని సీన్లు చేసాం. ఏంటన్నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు? ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటేనా, కెమెరా భయం అంటే ఏ సీన్ షూట్ చేశారు? ఫస్ట్దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం, కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్. కానీ ఫస్ట్ సినిమా అంటేనా సినిమాలకి వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నాను, యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు. అంతే. జీవితంలో సగం భాగం థియేటర్లోనే. ఇప్పటికీ ఆ సినిమాని చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం. అది సినిమా అంటే మనకు పిచ్చి, మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు అందరం. సినిమాకి వెళ్ళటానికన్నా ఇవాళ సినిమా రిలీజ్ అనుకో, ముందు రోజు రాత్రి మన ఇద్దరం ఆడుకున్నానా, రేపు నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలా మన ఇద్దరం కలిసి వెళ్దామని ఏదో అన్నాం. స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా.
అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుంటాం కదా సినిమాని. అవునవును. ఆ కిక్ లోపలికి వెళ్ళి 2.5 గంటలు, బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్. సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయి సినిమా ప్రతిరోజు సినిమా చూడాలి కదా, ఏదో ఒకటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట. అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న, నా చిన్నప్పుడు తాటిపాక పద్మజ థియేటర్, తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది. అక్కడ 700 ఎంతో సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చైర్లు తెచ్చేసి మధ్యలో పాతలో వేసేవారు. ఓకే. ఇంటర్వెల్ టైంలో అలా మడత పెట్టి పక్కకు పెట్టేవారు. వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే. కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు, అంటే మెడ ఇలా నొప్పి పెడుతుంది అనుకుని ఇదని అక్కడ వరకు నుంచి చూసేవారు అన్న. 1000 మందితోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు. ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సుదర్శన్ థియేటర్కి వెళ్ళి వస్తూ ఉంటాం. అంతే. సింగిల్ స్క్రీన్స్ లేవు. సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే అన్నపూర్ణ థియేటర్ని ఫ్రంట్ తీసుకొచ్చారు. 300 సీటింగ్ అయిపోయింది. 600-700 మందితోటి గోల కింద సినిమా చూస్తుంటే పెద్ద హీరో ఫ్యామిలీలో కలిసి ఫ్యామిలీలో ఉంటుంది థియేటర్ అంతా ఒక ఫ్యామిలీ. అది చిరంజీవి గారి రిలీజ్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. అది మళ్ళీ చెప్తా. ఇంతకు ముందు ఏ టాపిక్లోంచి వెళ్ళామన్నా నేను? మనం ఫస్ట్ సీన్ది మామూలుగా కొంచెం ఊళ్ళలో పెళ్ళిళ్ళ దగ్గర ఏ కెమెరా పెట్టి తిరుగుతుంటాడు లోపల ఒకడు. అప్పుడు దాకా ఉండే అక్కడ నేర్చుకున్నాను ఫోటోలు తీయటం, పెళ్ళిళ్ళు తీస్తున్నాను అంటాడు ఒకడు. ఎవరో చోటకేనాయుడు అనేవారండి. అంటే చోటకేనాయుడు అనేది అప్పటి వరకు కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారు పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అన్న. ఈ చోటకేనాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల దేనివల్ల ఎవరిని అడిగినా కొంచెం ఫేమస్గా ఎవరో చోటకేనాయుడు అనేవారు. అలాంటి చోటకేనాయుడు గారు చిరంజీవి గారితో అంజి, స్టాలిన్, ఠాగూరు, శంకరదాద జిందాబాద్, డాడీ కాదు ఏదో 8 సినిమాలు చేశారన్న ఆయన. చోటగారు చూడాలని ఉంది, ఇంకోటి చాలా చేశారండి. 7-8 సినిమాలు చేశారు. ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. ఠాగూరు, స్టాలిన్, అంజి చాలా ఉన్నాయి, చూడాలని ఉంది. అలాంటి చోటకేనాయుడు కెమెరామెన్. ఇప్పుడు విశ్వంబరకు కూడా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత. అలాంటి చోటకేనాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్. చూస్తుంటే అన్న అనేవాడు ఆయన మైక్లో. ఆయనకు మైక్ ఉంటుంది. వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు. భూషణ్ గారు ఇప్పుడు మన మధ్యన లేరు. కొంతమంది ఉండేవారు. వాళ్ళని కేకలేసినా ఆయన ఫైర్ బ్రాండ్ కదా, మాకు నేను ఒకసారి రాజుగారితో చెప్పేసాను, సార్ ఆయన ఏమో చిరంజీవి గారి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి ఆయన, భయం వేస్తుందండి అంటే. చోట నీకు భయపడిపోతున్నారు చోట అని రాజుగారు చెప్పినట్టున్నారు. రోజు పాపం ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్కి పిలిచి మా కుర్రోళ్ళందరినీ, మిగతా వాళ్ళు భయపట్ల, వాళ్ళు ఇంటర్మీడియట్ కుర్రోళ్ళే నిజంగా. నాకు ఎక్కువ భయం వేసేది. గౌరవంతో కూడిన భయం. ఆయన కూర్చుని 1 గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మనం ఫ్యామిలీలో పనిచేయాలి అది ఇది. సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టేనియస్గా పరుగు జరుగుతూ ఉంటుంది. ఇంక రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తా. సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేశారు. ఓకే. ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే, డైరెక్టర్ నీ ఇష్టం, మీకు ఏది నచ్చితే 14 భాషల్లో ఎదవలరా మీరు అన్నది మా ఊర్లో ఎక్కడో ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకో, యాస ప్రకారం అంతే. అక్కడ అలాగా పొద్దున్న సాయం దాకా అన్నయ్య ఐ లవ్ యూ అంటే అన్నయ్య అంటది. అలా ఏమనుకుంటున్నారు ఇది కొండసీపుర్లో అమ్ముకునే దానిలాగా ఓటం ఇది అనేది అంటే. అది చేసినప్పుడు చోట గారికి నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది. మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళాం, ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో, కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది కానీ. ప్రాక్టీసే సార్, వెరీ గుడ్ గో అహెడ్ అని. తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోట గారు తను చేసేస్తారులే, అది మనం ఏం చెప్పవసరం లేదు అని కొన్నిటికి ఆయనే ఓకే నువ్వు కానీ అంటాం. అంటే అది మరి అప్పుడు భయపడి మార్కులో నుంచోవడం కూడా వచ్చింది కదన్నా. ఆయనకేమో భయపడిపోయాడు. అప్పటి నుంచి ఆయనే అటు చూసుకుంటాడు అని దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే. ఇప్పుడు మళ్ళీ అదే చోటగారితో బాస్ పక్కన చేస్తాం విశ్వంబర్లో. సూపర్. అంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు. అంటే మీరు ఎవరైతే చోటా కే నాయుడు ఆ చిరంజీవి గారు పనిచేసిన ఒక కెమెరామెన్, ఆయన పనిచేసిన
సినిమాకే మీ తొలి సినిమాకే తొలి సినిమా అది. ఆయన చేయటం అనేది అది కష్టమే కదన్నా, నా ప్లేస్లో మీరున్న కొంచెం 100% భయపడేవారు కదా, తప్పదు. గ్యారంటీ టఫ్ అది. ఆయన ఇప్పుడు కలిసినప్పుడు ఎప్పుడైనా కాల్ చేసినా చూడ సార్ అంటే ఆయన అదే అనొచ్చి Okay. మంచి బాగా మెయింటైన్ చేస్తాడు ఆయన ఫిజిక్, అదే బాడీ వర్కౌట్స్, ఫుడ్. ఫస్ట్ సీన్ మీ మీద షూట్ చేయగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉందా? లేదన్న, దక్షిణ. అప్పటికి లేదు, భయం వేసేది ఎలా ఫినిష్ చేయాలి అంటే సినిమా అంతా భయంగానే పూర్తి చేశారా? అంతా కాదు, ఫస్ట్ షెడ్యూల్ భయం వేసింది. పక్కన ప్రకాష్ రాజ్ అన్న, అవును. ఆ డెత్ సీన్లు అయ్యి, అంటే జయసుధ గారితో సీన్లు ఉన్నాయి, గ్యారంటీగా ఫస్ట్ సినిమాకి ప్రకాష్ రాజ్ వచ్చి ప్రకాష్ రాజ్ తోటి నువ్వు డైలాగ్ చెప్పాలంటే ఎలా ఉంటుందన్నా? లేదు, ఏ రోజుకి ఆ రోజు టెన్షన్గానే ఉండేది. టఫెస్ట్ సీన్ ఏదనిపించింది ఆ సినిమాలో? ఫస్ట్ సినిమా కదా, అది కూడా తెలియదు అన్న, గుర్తులేదు. అసలు ఏం- టఫా ఇదా సీన్ తాలూకు టఫ్నెస్ ఫీల్ అయ్యి ఓవరాల్గా వచ్చిన ఫస్ట్ షెడ్యూల్కి నాకు నేనే తెలియని ఒక సఫికేషన్ సృష్టించుకుని ఆ సఫికేషన్లో ఉండేవాడిని. సెకండ్ షెడ్యూల్కి సెట్ అయిపోయింది.